वामाङ्कस्थितजानकी परिलसत्कोदण्डदण्डं करे चक्रं चोर्ध्वकरेण बाहुयुगळे शङ्खं शरं दक्षिणे बिभ्राणं जलजातपत्रनयनं भद्राद्रिमूर्ध्नि स्थितम् केयूरादिविभूषितं रघुपतिं सौमित्रियुक्तं भजे। नमोऽस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रयमानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः। रामं रामानुजं सीतां भरतं भरतानुजं सुग्रीवं वायुसूनुं च प्रणमामि पुनः पुनः। जयत्यतिबलो रामो लक्ष्मणश्च महाबलः राजा जयति सुग्रीवो राघवेणाभिपालितः। दासोऽहं कोसलेन्द्रस्य रामस्याक्लिष्टकर्मणः हनुमान् शत्रुसैन्यानां निहन्ता मारुतात्मजः। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। जय सीतारामचंद्र स्वामी भगवान की जय। हर नमः पार्वती पतये हर हर महादेव। साक्षात् मया प्रकाशन्तो ज्वलनार्कसमप्रभाः तानन्वभावं लोभेन तेषां सर्वपरिच्छदान्। రాముడు వాల్మీకి మహాముని ఆశ్రమంలో ఉన్నాడు. ఆయన యొక్క పూర్వజన్మ వృత్తాంతాన్ని ఇక్కడ రాముడికి చెబుతున్నాడు. వాల్మీకి చాలా సంగ్రహంగా చెబుతున్నాడు. మనకు ఇంత రమ్యంగా వాల్మీకి చరిత్ర మిగతా చోట్ల మనకు దొరకదు. అధ్యాత్మ రామాయణంలో మాత్రమే మనకు ఈ వాల్మీకి చరిత్ర స్పష్టంగా క్లుప్త సుందరంగా అందించారు. ఇట్లా అనేక విషయాలు ఉన్నాయి అందుట్లో ఇది కూడా ఒకటి. ఆయన ఏమన్నాడండి, ధనుర్బాణధర, ధనుస్సుని బాణాన్ని ఖడ్గాన్ని ఇవన్నీ కూడా ధరించి నేను రామ ఈ అడవిలో తిరిగేటువంటి వాడిని. ఏకదా మునయః సప్త ఋషులు కశ్యపోత్రిర్భరద్వాజో విశ్వామిత్రోథ గౌతమః వశిష్ఠో జామదగ్నిశ్చ సప్తైతే ఋషయస్తథా అని చెప్పినట్టుగా ఒక్కొక్క మన్వంతరానికి ఒక్కొక్క ఋషులు ఉన్నారు. ఈ వైవస్వత మన్వంతరానికి వీళ్ళు ఋషులు అన్నారు. మనకు ఆకాశంలో ఉత్తర భాగంలో కనిపిస్తాయి ఈ నక్షత్ర మండలం. సప్త ఋషి యొక్క మండలం ప్రశ్నార్థకంగా ఉంటుంది. ఉత్తర భాగంలో మనకు కనిపిస్తాయి. అట్లా ఈ సప్త ఋషులు అనుకోకుండా నా కంటపడ్డారు. వాళ్ళ యొక్క వస్త్రాలు వాళ్ళ యొక్క కమండలాలు దొరికినా చాలు, ఏది దొరికితే అదే బంగారం. ఎందువల్ల అంటే కుటుంబ భారం అంత పెద్దది, అంత బరువైనది. మా నాన్నగారు చెప్పేవారు, సంసారం అంటే ఎట్లాంటిది అంటే అది ఒక పెద్ద పులి లాంటిది. ఎట్లాంటి పెద్ద పులి అంటే నోరు లేని పెద్ద పులి, అంత భయంకరమైంది.
సంసారకూప మతిఘోర మగాధమూలం సంప్రాప్య దుఃఖ శతసర్ప సమాకులస్య అనే భగవత్పాదుల వారు కూడా సంసారం గురించి చెప్పారు. ఇంక అంతేకాకుండా సంసారం స విహాయ గచ్చతి పుమాన్ విష్ణోః పదం శాశ్వతం. అటువంటి ఈ సంసారాన్ని, సంసారం అంటే లౌకికంలో సంసారం అంటే ఇది అర్థం, కానీ వేదాంతంలో భాష్యాల్లో మనం సంసారం అంటే జన్మ ఎత్తుట మళ్ళీ గిట్టుట అనే రెండు ఏవైతే ఉన్నాయో దాన్ని సంసారము, సంసరతీతి సంసార అంటే మళ్ళీ డొల్లుకుంటూ పునరపికరణం అన్నట్టుగా వెళ్ళేదాన్ని సంసారం ఉంటుంది వేదాంత పరిభాషలో. లౌకికంలో సంసారం అంటే పెళ్లి, పిల్లలు, ఇల్లు, వాకిలి ఇవి సంసారం కింద మనం లోకంలో అనువదించుకుంటున్నాం. కానీ ఈ సంసారానికి ఆ సంసారానికి చాలా వ్యత్యాసం ఉంది. అందువల్ల స్వామి అని వాళ్ళని కూడా నేను భయపెట్టాను, సప్త ఋషులను కూడా భయపెట్టా. అయితే వాళ్ళేం భయపడలేదు. వాళ్ళు త్రికాలవేత్తులు, త్రికాలజ్ఞులు వాళ్ళు. అయితే వాళ్ళు ఏమన్నారయ్యా అంటే, సరే నాయన నీకేం కోరితే అది ఇస్తాం, ఒక చిన్న ప్రశ్న అడుగుతాను నిన్ను అని అడిగారు స్వామి. దేనికోసం తిరుగుతున్నావయ్యా? ఈ ఖడ్గాలేమిటి, ఈ కత్తులేమిటి, కఠారులేమిటి, ఎందుకు తిరుగుతున్నావు ఇట్లా? ఎందుకు ఇటువంటి మమ్మల్ని సాధువుల్ని కూడా ఇంత భర్సయతి చేస్తున్నావేమిటి? నిర్భర్సయతి దారుణ అన్నారు. అయితే ఆయన అన్నాడు, నేను నా గత్వా కుటుంబకం. అయితే సరే నాయన, ఇన్ని పాపాలు చేస్తున్నావు, మేము ఇక్కడే ఉంటాము, నీవు ఒక్కసారి మీ ఇంటికి వెళ్ళి నేను ఇంత పాపం చేస్తున్నాను, ఈ పాపంలో మీరు కూడా భాగం పంచుకుంటారా అని కనుక్కోరావయ్యా అని అన్నారు ఈ సప్తఋషులు. వాల్మీకి అప్పుడు కిరాతకుడు కాబట్టి కిరాతక విషయంలో అంటున్నాడు, నేను తెచ్చేటువంటి దాంట్లో సుఖము, లాభము, దుఃఖము అన్నీ భరించేటువంటి వాడు మా కుటుంబీకులని మమకారత్వాన్ని చూపించాడు. కానీ ఇది కాదయ్యా, మేము ఎక్కడికి వెళ్ళాం, మా మాట నమ్ము, నీవు ఒక్కసారి ఇంటికి వెళ్ళి అని అంటే వాళ్ళందరూ అన్నారు. ఆ వీడు చెప్పారు, అందరినీ కలిపి ఒక్కసారే అడిగి సమాధానపడి రాదు, ఒక్కొక్కరిని అడుగు. ముందు మీ తండ్రిని అడుగు, తర్వాత మీ తల్లిని అడుగు, తర్వాత నీ భార్యను అడుగు, తర్వాత నీ కుమారుని అడుగు, తర్వాత నీ కుమార్తెల్ని అడుగు. ఇట్లా అందరినీ ఒకసారే కాకుండా విడివిడిగా అడుగు అని అంటే ఆయన అందరినీ వీళ్ళు చెప్పినట్టే అడిగాడు. వాళ్ళు ఒకటే, అందరి సారాంశం ఒకటే, పాపం తవైవ తత్సర్వం వయంతు ఫలభాగినః. నీవు ఏం చేస్తున్నావో మాకు తెలియదయ్యా, దాంట్లో భాగం మాకు లేదు. నీవు తెచ్చే వస్తువులోనే మేము ఫలం అనుభవిస్తాం, కానీ దీంట్లోనే మాకు ఫలం, కానీ నీ పాపంలో ఫలం కాదు అని ఒక్కొక్కళ్ళు చెప్పారు. దాంతో ఆయనకి తచ్చుత్వా జాత నిర్వేద విచార్య పునరాగమం మునయో యత్ర తిష్టంతి కరుణాపూర్ణ మానసాః. ఇదే శంకర భగవత్పాదులు వారు చెప్పారు, జ్ఞాతే తత్వే కస్సంసారః. తత్వ విషయం తెలిసిన తర్వాత ఇక సంసారం ఎక్కడిది? శుష్కే నీరే కాసారః. నీళ్లు ఎండిపోతే దాని కాసారం ఎందుకంటామండి? వయసి గతే కామ వికారః. వయసు మొత్తం ఉడిగిన తర్వాత ఇంకా కామ వికారం ఎందుకుంటుంది? ఎట్లా ఉండదో తత్వం తెలిస్తే సంసారం అనేది ఇంకా ఉండదు. దానికోసమే తత్వోపదేశం చేయడం కోసమే వీళ్ళు వచ్చారు ఇక్కడికి. ఎవరిని ఎలా ఉద్ధరించాలి, ఎవరిని ఏ రకంగా పెంపొందింపజేయాలి, ప్రోత్సహించాలనేటువంటి విషయం వాళ్ళకే తెలుసు. అట్లా వాళ్ళ యొక్క కేవల దర్శన మాత్రం చేత కిరాతుడు పరిపూర్ణ తపస్విగా మారడానికి సిద్ధపడుతున్నాడు. అప్పుడు శుద్ధాంతఃకరణోభవం, నా మనస్సులో రాగద్వేషాలు, లాభములు, సుఖ దుఃఖములు అనేటువంటివి ద్వంద్వాలు ఏవైతే ఉన్నాయో
ఆ బంధువాలు సమస్తము కూడా దూరం అయిపోయినాయి స్వామి రామచంద్ర వాళ్ళ యొక్క దర్శన భాగ్యం చేత. ఇంకంతేకాకుండా ధనుర్బాణాన్ పరిత్యజ్య దండవత్ పతితోస్మ్యహం, ధనుస్సుని ఇవే రక్షిస్తున్నాయి అనుకున్నాను నేను రోజులు, కానీ రక్షించేవి ఇవి కావు అని చెప్పి ధనుస్సుని బాణములని అన్ని పడవేసి వాలిన భక్తి మృక్యద నవారిత తాండవగేలికిన్ దయాశాలికి శూలికిన్ శిఖరిజా ముఖ పద్మ మయూఖమాలికిన్ బాల శశాంకమూలికి కపాలికి మన్మథగర్భ పర్వతోన్మూలికి నారదాది ముని ముక్ష మనస్సరసీరుహాళికిన్ వాలిన భక్తి మృక్యదన్ అని ఆ వాలిన భక్తి ప్రకారంగా దండవత్పతితోస్మ్యహం, కర్ర కనుక కింద పడేస్తే ఎట్లా పడుతుందో అట్లా పడ్డాను వాళ్ళ యొక్క పాదాల మీద. పడి ఏమన్నాను, నన్ను మీరే ఉద్ధరించాలి, నాకు మీరే దిక్కు అని శరణు వేడుకున్నాడు. అప్పుడు నా మీద వాళ్ళు కృప వహించారు. వాళ్ళ యొక్క దయా దృష్టి నా మీద ప్రసరించింది. ఎంతటి ఔన్నత్యం గలవాళ్ళు పెద్దవాళ్ళ యొక్క చరిత్ర. ఇదే వృత్తాంతం సప్త ఋషులు అనుగ్రహించిన విషయం నారదుడిని కూడా అనుగ్రహించారు. పూర్వజన్మ వృత్తాంతంలో శ్రీమద్భాగవతంలో వస్తుంది. ఆ వార్షికం అంటే వార్షిక మాసాలంటే వర్షాకాలంలో వచ్చేటువంటి మాసాల్లో చాతుర్మాస్య దీక్షలో ఈ సప్త ఋషులు ఒకే దగ్గర ఉన్నప్పుడు ఈ నారదుడు కూడా వాళ్ళకి సేవ చేశాడు. ఏమి తెలియదు. నారదుని యొక్క పూర్వజన్మ వృత్తాంతంలో మనకు తెలుస్తుంది. శ్రీమద్భాగవతంలో ప్రథమ స్కంధంలో ఉంటుంది ఈ కథా వృత్తాంతం. ఇక్కడ కూడా ఇదే ఋషులు వాళ్లే అనుగ్రహించాలి. నాయన ఏం పర్వాలేదు లే అన్నాడు. పరస్పరం సమాలోచ్య దుర్వృత్తోయం ద్విజాధమ అని చెప్పి వీడు చాలా అనేక పాపాలు చేసి ఉన్నాడు, వీడికి నేరుగా బ్రహ్మోపదేశం చేయడం కుదరదు కాబట్టి ఓ రామ, నీ యొక్క నామంలో ఉండేటువంటి 2 అక్షరాలని వ్యత్యస్తంగా మోక్ష మార్గోపదేశతః ఇత్యుక్త్వా రామదేనామ వ్యత్యస్తాక్షరపూర్వకం ఏకాగ్ర మనసాత్రైవ మరేది జప సర్వదా. మరా అని ఉపదేశం చేశారు. రామనామాన్ని వ్యత్యస్తంగా చేశారు. అది మరా 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 మరామ అవుతుంది. ఇదే జపించవయ్యా అని ఆ ఉపదేశం చేశాడు. వాళ్ళు ఉపదేశం చేసి వాళ్ళందరూ వాళ్ళు వెళ్ళిపోయినారు. నేను ఇక జగత్తును మరిచి అయమాత్మా బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, తత్వమసి అనేటువంటి ఏదైతే మహావాక్యాలు ఉన్నాయో ఆ జప ఫలం వల్ల ఆయన తాదాత్మ్య స్థితికి చేరుకున్నాడు. ఏవం బహుతిథే కాలే గతే నిశ్చల రూపిణః సర్వసంగ విహీనస్య వల్మీకో అభూన్మమోపరి. నా పైన వల్మీకం అంటే పుట్ట పెరిగింది, అది కూడా నాకు తెలియదు. అంత భయంకరంగా పుట్ట పెరిగిందట ఆయన మీద. అట్లా తతో యుగ సహస్రాంతే ఋషయ పునరాగమనం. నేను వడలు తెలియకుండా ప్రపంచాన్ని మర్చి రామనామాన్ని నిరంతరం కూడా జపిస్తూ ఉంటే ఎట్లయిన యుగ సహస్రములు, చతుర్యుగ సహస్రాన్ని బ్రహ్మణో దినముచ్యతే. 4 యుగాల యొక్క సహస్రం కలిపితే ఒక బ్రహ్మదేవుడు ఒక పగలు కింద లెక్క. అట్లా తతో యుగ సహస్రాంతే ఒక బ్రహ్మదేవుడి యొక్క పగలు కాల పర్యంతం జపం చేశాడండి వాల్మీకి రామనామాన్ని. కాబట్టి ఆ నామ మహాత్మ్యం వాల్మీకికే తెలుసు, ఆంజనేయ స్వామికే తెలుసు, సదాశివుడికే తెలుసు, ఇంకెవరికి తెలియదు. కాబట్టి వీళ్ళు ఆశ్చర్యపడ్డారు. అసలు మరిచిపోయినారు సప్తఋషులు అనుకోవడానికి వీలు లేదు. చూద్దాం ఏం జరుగుతుందో అనుకున్నారు. అట్లా వల్మీకం జరిగింది. యుగ సహస్రాలు గడిచినాయి.
రామనామాన్ని వదిలిపెట్టకుండా ఆయన ఏకాగ్ర మనస్సుతో ఆ పరంధాముడితో లీనమై అక్కడే ఉన్నాడు. అటువంటి దృశ్యాన్ని ఆ తపస్సుకు మెచ్చి సప్తఋషులు మళ్ళీ వచ్చారు. వచ్చి మామూజుర్ నిష్క్రమస్వేది తచ్చుత్వా పూర్ణముత్థిత, వాళ్ళ యొక్క తపఃప్రభావం అట్లాంటిది. ఆయన వల్మీకంలో ఉన్నాడు, ఎక్కడున్నాడో తెలియదు. యుగాలు దాటిపోయిన తర్వాత కూడా మళ్ళీ గుర్తించి ఆ ప్రదేశానికి వచ్చారు సప్తఋషులు. ఈయన కూడా వెంబటే దాని నుంచి లేచాడు తపఃప్రభావం వల్ల. అప్పుడు ఆ పుట్టని ఛేదించుకొని బయటికి వచ్చినటువంటి కారణంగా ఈ కిరాతకుడికి వల్మీకం నుంచి వల్మీకాత్ సంభవో యస్మాత్ ద్వితీయం జన్మతే అభవత్ ఇత్యుక్త్వా తే యజుర్దివ్య గతిం రఘుకులోత్తమ. ఇక నీకు బ్రహ్మోపదేశం అయిపోయిందయ్యా అని చెప్పి మానిషాద ప్రతిష్టాంత్వమగమ శాశ్వతీస్తమాహ యత్క్రౌంచ మిథునాదేకమవధీ కామమోహితం అని దీని తర్వాతనే జరిగితే బ్రహ్మదేవుడు వచ్చాడు పైనుంచి. వాణీ విలాసమపరత్రమసమానః ఏవ స్వయంభూవైవ ఆవిరాసీత్ అంటాడు భోజమహారాజు చెంబు కావ్యంలో. వాణీ విలాసమపరత్ర, నా వాగ్విలాసం యొక్క శక్తి ఇంకో చోట ప్రసరిస్తే నేను సహించలేనని చెప్పి సహించలేకుండా వచ్చాడట బ్రహ్మదేవుడు వాల్మీకి దగ్గరికి. అటువంటి కాబట్టి ఓ ఋషులు చెప్తున్నారు, వాల్మీకాత్ సంభవో యస్మాత్ తస్మాత్ వాల్మీకి, నీవు అందువల్ల వాల్మీకి అయినావయ్యా. కాబట్టి అటువంటి నీ రామ మహాత్మ్యాన్ని నేను ఎరుగుదును స్వామి అని రాముడితోని సాక్షాత్తుగా వాల్మీకి మహాముని చెప్పిన వృత్తాంతం ఇక్కడ ఉంది. ఇంకా ఈ యొక్క వాల్మీకే కాదు తరించింది, ఇట్లా అనేక మంది కిరాతులు రామనామాన్ని ఉచ్చరించి తెలియకుండానే ఉచ్చరించి తరించారట. వనే చ రామో వసుచాహ రామో నదీం స్తరామో న భయం స్మరామః ఇతీరయంతో విపినే కిరాతాః ముక్తిం గతా రామపదానుషంగాత్. చరామో వనే చరామః, వనమునందు సంచరించేటువంటి వాళ్ళని దాని అర్థం. అక్కడ వాళ్ళు కావాలని రామనామాన్ని ఏం జపించట్లేదు, చరామ అంటున్నారు వాళ్ళు. చరామః అంటే రామః అనేటువంటి శబ్దం అక్కడ ఉంది. అట్లా పిలిచినా కూడా రాముడు ఆనందిస్తాడు, వాళ్ళని కాపాడుతాడు. అంటే తెలియకుండా ఉచ్చరించినప్పటికీ కూడా భగవన్నాము ప్రభావవంతమైంది. వనే చరామో వసుచాహ రామో, వసుచ ఆహరామః, వేరే వాళ్ళని కొల్లగొట్టి మేము వసు అంటే డబ్బుని, చ ఆహరామః అంటే తీసుకొని వస్తాం అనే అర్థంలో కూడా రామః అనేటువంటి శబ్దం ఉండడం వల్ల వాళ్ళు ముక్తిని పొందారట. వనే చరామో వసుచాహ రామో నదీం స్తరామో, నదులను మేము దాటుతాం. తరామః అంటే దాటేటువంటి వాళ్ళు, దేనికోసం డబ్బు తెచ్చేందుకు గాను అనే ఆ పదంలో కూడా తరామః అనే శబ్దంలో రామః ఉంది కాబట్టి రాముడు నామస్మరణ జరిగింది. నదీం స్తరామో న భయం స్మరామః, మేము భయాన్ని స్మరించం అన్నటువంటి దాంట్లో కూడా రామః అనేటువంటి శబ్దం ఉంది. ఇతీరయంతో విపినే కిరాతాః, కిరాతాః ఇది ఈరయంతః విపినే అరణ్యములందు వాళ్ళు కూడా ముక్తిని పొందారయ్యా. ఎట్లా ముక్తిని పొందారంటే వాళ్ళు నిరంతరం పాపాలు చేస్తున్నారు కదా, మరి ఎట్లా ముక్తిని పొందారు, బ్రహ్మదేవుడు ఎట్టిచ్చాడు కదా అని అంటే దీనికి అనేక కథలు శ్రీమద్భాగవతంలో ఉన్నాయి. అజామిళోపాఖ్యానం, ఏకాదశి మహాత్మ్యం, అనేక రకాలైనటువంటి వృత్తాంతాలు మనకు అనేక పురాణాల్లో మనకు గోచరిస్తాయి. కార్తీక పురాణంలో మనకు గోచరిస్తుంది. ఎవరైతే చివరి క్షణంలో భగవన్నామాన్ని ఉచ్చరిస్తారో వాళ్లకు స్వామి యొక్క సాక్షాత్కారం కలుగుతుంది, దాని తర్వాత వైకుంఠలోక ప్రాప్తి కలుగుతుంది అని
నేనే కాదు స్వామి, ఇట్లాంటి కిరాతులు ఇంకా తత్వజ్ఞానం బడైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా నీ నామస్మరణ వల్ల ముక్తిని పొందారయ్యా అని రాముల వారికి తన వృత్తాంతాన్ని, రామనామ వైభవాన్ని, మాహాత్మ్యాన్ని చెప్పాడు. ఎవరు? రాముడికి తన నామ మహాత్మ్యాన్ని వినిపించాడు. ఆయనే రాముడు, కానీ రాముడికే చెప్పాడు ఇంత మహత్వం కలిగింది నీ నామం అని చెప్పిన తర్వాత వాల్మీకి మహర్షి చేత సత్కారాన్ని పొంది సపర్యలు చేసి ఆ తర్వాత ఆయన ముందుకెళ్ళాడు. అక్కడ ఇక ఆ తర్వాత సుమంత్రుడు వీళ్ళందరూ జరిగిన వృత్తాంతాన్ని చక్కగా సుమంత్రుడు తిరిగి అయోధ్యకు వస్తున్నాడు, వచ్చేశాడు. వాల్మీకి నాదత్ర సుపూజితోయం రామః సీతః సహ లక్ష్మణేన దేవైర్మునీంద్రైః సహితో ముదాస్తే స్వర్గే యథా దేవపతిః సశచ్యా సహితః రామః సీతయా ఎట్లయితే స్వర్గంలో దేవేంద్రుడు ఎట్లయితే శచీదేవితో సుఖంగా ఉంటాడో ఆ రకంగా వాల్మీకి ముని ఆశ్రమంలో రాముడు, సీత, దేవేంద్రుడు వలె సీతామ్మవారు శచీదేవి వలె విరాజిస్తూ ఉన్నారు. ఇక ఇది చిత్రకూటంలో ఉండేటువంటి విషయం, రాముల వారు జరిగేటువంటి విషయం దాకా వచ్చింది. ఇక సుమంత్రుడు అనేటువంటి మహానుభావుడు రాముల వారిని, సీతామ్మ వారిని, లక్ష్మణస్వామి వారిని ఈ గంగాపురం వరకు వదిలిపెట్టి వెళ్ళిపోయినాడు కదా. దాని తర్వాత ఏం జరిగిందన్న వృత్తాంతం ఇక్కడ మనకు చెబుతున్నారు. సుమంత్రోపి తదాయోధ్యాం దినాంతే ప్రవివేశః. వీళ్ళు ఇలా ముందుకు రావడం, వాల్మీకి ఆశ్రమానికి చేరడం, ఆ రోజు సాయంత్రానికి సుమంత్రుడు కూడా అయోధ్యా నగరానికి చేరారు. వస్త్రేణ ముఖమాచ్ఛాద్య బాష్పాకులితలోచనః. ముఖం మీద ఇట్లా తెల్ల గుడ్డ కప్పుకొని ముఖాన్ని చూపించలేకపోయినాడు అయోధ్యాపురవాసులకి. ఇంత దుర్మార్గుడా సుమంత్రుడు! రాముణ్ణి, లక్ష్మణస్వామిని, సీతామ్మవారిని అడవిలో వదిలేసి ఎట్లా రాగలిగావయ్యా అని అంటే నేను వాళ్ళకి ఏ రకంగా ముఖాన్ని చూపించను అనేటువంటి అవమానాన్ని తట్టుకోలేక, మరి ఆ వనవాసం చేయమని సుమంత్రుడికి నియమం లేదు కదా, కాబట్టి తిరిగి రాక తప్పదు, అక్కడ ఉండలేక తప్పదు. కాబట్టి రాలేక వచ్చాడు సుమంత్రుడు ముఖం మీద ఇట్లా ఆచ్ఛాదన చేసుకొని. ఆ రకంగా అయోధ్యా నగరంలో ప్రవేశించాడు. బహిరేవ రథం స్థాప్య రాజానం ద్రష్టుమాయయౌ జయశబ్దేన రాజానం స్తుత్వాతం ప్రణనామః. రాజువారికి జయమగుగాక. జయశబ్దము, నమశబ్దం అని చెప్పి అంటారు, శంఖశబ్దము అంటారు. ఇంకా ఇవి శుభవాచకాలని శాస్త్ర ప్రమాణం, సాహిత్య దర్పణకారులు చెప్పారు. అటువంటి రాజుకి జయమగుగాక అని సుమంత్రుడు చెప్పాడు. అట్లా సుమంత్రుణ్ణి చూసినటువంటి రాజు సుమంత్రం విహ్వలోబ్రవీతు. విహ్వల వణుకుతున్న వాడి దశరథుడు మాట్లాడుతున్నాడు. సుమంత్ర రామ పుత్రాస్తే సీతజా లక్ష్మణేన చ. ఏమయ్యా సుమంత, నా రాముడు ఎక్కడున్నాడు, సీతామ్మవారు ఎక్కడుంది, ఎలా ఉన్నారు, లక్ష్మణ స్వామి ఎలా ఉన్నాడు? ఇంకా అంతేకాకుండా ఈ పాపి గురించి వాళ్ళు ఏమన్నా అన్నారా? కిమ్మాం పాపినమబ్రవీత్. ఇంత పాపాత్ముడిని నేను, నా గురించి ఏమన్నా ఒక మాట అన్నారా అని కనుక్కుంటున్నాడు. చూడండి, సాధారణంగా లోకంలో ఎవరైనా కూడా ఇట్లా చేస్తే అనరాని మాటలు అంటారు. కన్న తండ్రి అయినా కూడా, కన్న తల్లి అయినప్పటికీ కూడా రాముడు పల్లెత్తు మాట ఎవరిని ఏమంది. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ నబ్రూయాత్ సత్యమప్రియం. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రజహితం జయతు. ఆమ్నాయ భ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే. వాంగ్మయ తపస్సు
రాముడు ఎప్పుడు కూడా రామాయణం మొత్తంలో మనం చూస్తే ఎవరిని కూడా నిందించినటువంటి వాక్యం మనకు కనిపించదు. సత్యవాకు అని, మధుర భాషి అని, స్మిత పూర్వాభిభాషి అని కనిపిస్తుంది. కానీ ఒకవేళ ఉచ్యమానోపి పురుషం నోత్తరం ప్రతిపద్యతే, ఒకవేళ పొరపాటున అనరాని మాట అనవలసి వచ్చినప్పటికీ కూడా ఉత్తరం న ప్రతిపద్యతే, ఆ మాట అనకుండా దాటేస్తాడే కానీ అనవలసినటువంటి మాట అనడటాయన. అంటే అటువంటి మాట ఆస్కారమే లేదు. మరి మిగతా వాళ్ళనే అటువంటి మాట అననివాడు కన్న తండ్రి సింహాసనగతుడైనటువంటి దశరథుణ్ణి ఒక మాట అనగలుగుతాడా రాముడు? అయినా కూడా ఏమన్నా అన్నాడేమో అని కనుక్కుంటున్నాడు. కిమ్మాం పాపిరమబ్రవీ, సీతావా లక్ష్మణో పాపి నిర్దయం మాం కిమబ్రవీత్, నేను నిర్దయుణ్ణి కదా సుమంత, నాకు దయలేదు, రాముణ్ణి అడవికి వెళ్ళు, భరతుడికి రాజ్యం ఇయ్యి, మీరు ముగ్గురు బయలుదేరండి, రథం తెప్పియండి, రథం తీసుకొని పోండి అని చెప్పిన పాపి నిర్దయుణ్ణి నేను. అటువంటి నిర్దయుణ్ణి గురించి సీత కానీ లక్ష్మణస్వామి కానీ ఏమన్నా అన్నారా? చెప్పవయ్యా. దుఃఖార్ణమే నిమగ్నం మాం నియమానన్న పశ్యసి, అయ్యయ్యో మీరు దూరం వెళ్ళిపోతే నేను జీవిస్తాననుకుంటున్నారా? నేను జీవించలేనయ్యా, నా ప్రాణములు పంచప్రాణములు నీ మీదే ఉన్నాయి రామా అని సుమంత్రుణ్ణి చూసి దశరథుడు పరిపరిమితాలుగా తన యొక్క కుత్సితమగు బుద్ధిని తాను నిందించుకుంటూ ఎంతో భయపడుతూ మూర్ఛ పొందాడు. కాసేపటి దాకా తేరుకోలేదు. ఆ తర్వాత ఆయన తేరుకున్న తర్వాత సపర్యలు చేసిన తర్వాత పరిచారకులందరూ కూడా సేవించిన తర్వాత రాజుగారి యొక్క మతి స్థితి చక్కగా ఉందని గుర్తించినటువంటి సుమంత్రుడు ప్రాంజలి వాక్యమబ్రవీత్, నమస్కార ముద్ర పట్టుకొని దశరథుడితో మాట్లాడుతున్నాడు. ఆయన ఏం మాట్లాడాడు? రాముడు ఏం చెప్పాడు? సీతామ్మవారు ఏమంది? నన్ను పాపి అన్నారా? దయలేదు అని అన్నారా? ఇంకా ఏమన్నా మాట్లాడారా అన్న రాజుగారి యొక్క ప్రశ్నలకు సమాధానంగా సుమంత్రుడు ఏమి వాక్కుచ్చాడు అన్న విషయాన్ని మనం రేపటి భాగంలో తెలుసుకుందాం. అప్పటిదాకా అందరికీ స్వస్తి, సర్వేషాం సన్మంగళాని భవంతు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాబ్ధయే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. రాజా రామచంద్ర మహారాజ్ की जय, सीतामाय की जय, पवन सुत हनुमान की जय.